మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. 108వ కీర్తన 12వ వచనము. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. ప్రియ దైవజనమా, విశ్వాసుల జీవితంలో చుట్టూ కనిపించే శత్రువులు మాత్రమే కాదు, కానీ కనిపించని శత్రువులతో పోరాటము అనునిత్యము చేయవలసి ఉంది. మన చుట్టూ ఉండి మన వెనక కుట్రలు పన్నేవారు కొందరైతే, కనిపించని ఆత్మీయ ప్రపంచంలో నిత్యము దాడి చేయడానికి సిద్ధంగా ఉండే దురాత్మల సమూహము మనకు అనునిత్యము సవాళ్లను విసురుతూ ఉంటుంది. కాబట్టి కనిపించే శత్రువును జయించడం చాలా సులువైనది. కనిపించని శత్రువుతో పోరాటం చాలా కష్టమైనది. కాబట్టే అటి శత్రువులను జయించుటకు మనుష్యుల సహాయము వ్యర్థము. దేవుని సహాయము వలన మాత్రమే అటువంటి శత్రువులను మనము జయించగలము. విశ్వాసిగా నిత్యము మెలకువ కలిగి ఉండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతో పోరాడబద్ధులమై ఉన్నాము. ఆ పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కలిగి ఉంటేనే మనము జయించగలము. ఎందుకంటే దేవుడు 138వ కీర్తన 7వ వచనం ప్రకారం శత్రువుల కోపము నుండి మనలను రక్షించడానికి తన చేతిని చాపేవాడుగా ఉన్నాడు. దేవుని హస్తము ఎంతో బలమైనది. అది సాహస కార్యములు చేసేది. యుద్ధ శూరుడైన దేవుడు మన పక్షముగా చేతిని చాపితే శత్రువు వెనుకకు మళ్ళీపోతాడు. 9వ కీర్తన 4వ వచనం అదే మనకు తెలియజేస్తూ ఉంది. మన దేవుడు మన శత్రువులను వెనుకకు మళ్ళింపచేస్తాడు. అంత మాత్రమే కాదు, వారు చేయు కీడు వారి మీదకే దేవుడు రప్పిస్తాడని 54వ కీర్తన 5వ వచనం తెలియజేస్తూ ఉంది. మనం ఎరుగకపోవచ్చు, కానీ మనకు తలపెట్టాలనుకున్న కీడు మన దరి చేరకముందే వారి మీదకే రప్పించగల సమర్థుడు మన దేవుడు. అవును, కునుకక నిద్రపోక నిత్యము తన కంటి పాపవలే మనలను కాచే దేవునికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు మన పక్షముగా ఆయన పూర్తి బాధ్యత తీసుకుని మన పోరాటములలో మనకు విజయాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. మన మీద లేచువారి కంటే ఎత్తుగా మనలను హెచ్చించే దేవుడుగా ఉన్నాడని 18వ కీర్తన 48వ వచనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన తెలివితేటల మీద, మన సామర్థ్యం మీద ఆధారపడకుండా, మనుష్యుల సహాయం కొరకు ఎదురు చూడకుండా, శత్రువు మీద జయము కొరకై నిత్యము దేవునిపై ఆధారపడే వరముగా మనముండాలి. ఎందుకనగా శత్రువులను జయించుటకు మనకు సహాయము చేయగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. మన జీవితంలో శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన శత్రువు రేపుతూ ఉన్నప్పుడు దిగులు పడక, కృంగిపోక, ఆ శత్రుబలమంతటి మీద మనకు అధికారము ఇవ్వగలిగిన దేవుని అధికారానికి మనల్ని మనము అప్పగించుకొని ఆయనతో కలిసి పోరాడి జయించేవారముగా ఉందాము. అట్టి జయ జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. మా జీవితాల్లో అనునిత్యము ఎదురవుతున్న పోరాటాలలో కనిపించే శత్రువులు మాత్రమే కాదు, కనిపించని శత్రువులతో కూడా మేము పోరాడవలసి ఉండగా మీ సహాయమును మాకు దయచేయమని, శత్రువును జయించుటకు
నిత్యము మాతో కూడా నీ హస్తాన్ని చాపి మమ్ములను బలపరచి యెహోవా నిస్సీగా జయ జీవితాన్ని మాకు దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఉపదేశము దేని వలె ఉండును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.